వార్డులో ఉన్న సమస్యల గురించి కొప్పునూరి ప్రవీణ్ నాకు చెప్పాడు. వెంటనే పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశాను. మొత్తం 20 సమస్యలు నా ముందు ఉంచారు. వాటిలో 15 సమస్యలు పరిష్కరించే దిశగా నిధులు మంజూరు చేశాను అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. షాద్నగర్ పట్టణంలోని 7వ వార్డులో గల ఫ్రీడమ్ పార్క్ లో అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన నివాసములతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పౌరపాలిక అభివృద్ధి కోసం 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించి శ్రమిస్తున్నామని, ఇందులో భాగంగా 7వ వార్డులో కూడా రహదారులు, అంతర్గత కాలువల నిర్మాణం, పార్క్ అభివృద్ధి, అమృత్ 2 ద్వారా నీటి సరఫరా వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. మిగతా పనులను కూడా అత్యంత త్వరగా మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈశ్వర్ కాలనీతో పాటు ఆర్టీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, సిఎస్కే చటాన్పల్లి తదితర చోట్ల అభివృద్ధి పనులను చకచకా పూర్తి చేసేందుకు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. 2 నెలల్లో ఈ పనులు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఆఫీస్ నుంచి బాబు ఏమైంది? గుడ్ మార్నింగ్ బాగున్నారా? ఎంఆర్ఓ గారు సండే డిస్టర్బ్ చేస్తున్నా. ఏం లేదు, నేను ఈశ్వర్ కాలనీ, అయ్యప్ప కాలనీ, అడ్రస్ కాలనీ తిరుగుతున్నాను. వీళ్ళు ప్రజాపాలనలో మనకు అప్లై చేసుకున్నారు హాస్పిటల్. కొద్దిగా ఈ ఏరియా ఎవరు చూస్తున్నారు, ఎస్పెషల్ గా ఈ ప్రవీణ్ కన్సల్ట్ చేయాలి. ఆ లేడీస్ అంతా నేను ఆల్తో మీకు చెప్పిన వీడియోలు కూడా కనబడ్డాయి. లేడీస్ అంతా అప్లై చేసినప్పుడు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి తప్పకుండా రేషన్. రెండోది ఈ అయ్యప్ప కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఈశ్వర్ కాలనీ పెద్ద కాలనీ అండి. 7వ వాళ్ళు ఒక సింగిల్ సెల్ పాయింట్ కూడా పెట్టాలి. అది నేను ఆర్డర్ కూడా మాట్లాడితే నేను కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. ఈ 2 పనులు చేయాలండి. నాకు కొద్దిగా ఎవరు వేస్తామో కొద్దిగా మంచి వాళ్ళని ఈ కార్డులు ఎక్కువ కొద్దిగా ఎస్పెషల్ నేను వచ్చిన కదా, నేను మాట ఇచ్చొస్తున్నాను. తప్పకుండా ఎలిజిబుల్ ఉంటే రేషన్ కార్డు ఇవ్వాలండి. ఏమన్నా కుటుంబ సభ్యులు పెరుగుతో కూడా నమోదు చేయాలండి. చిన్న ఒక నిమిషం
ఏం తప్పు? వెరీ ఇప్పుడు అమ్మాయి ఫైనల్ ఇయర్ మీ ఫోటో కానీ ఉన్నప్పుడు ఏమో అడుగుతాడంటే మీకు అర్థమైంది ఎందుకు అడుగుతామని. ఏడ ఏ సందర్భం వస్తుంది? ఆశీర్వాదిస్తున్నాడు. ఫుల్ ఆశీర్వాదం. ఫుల్ ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పిందో విశ్వమన్న ఆ రోజు పడ్డారు. ఏమన్నా కేసులు పట్టారా పూలు పట్టకు మళ్ళసారికి వచ్చి వాళ్ళు నర్సంలో చెప్పు. సాక్షి రిపోర్టర్ బాబు ఎక్కడ విశాఖ అట్లా అంజయ్య చెప్పారు, మస్తు చెప్పారు, 20 లక్షలు అని చెప్పారు. ఆ సమస్య తీర్చినాం. శంకరన్న గారు, ఎమ్మెల్యే శంకరన్న గారు మరియు కాలనీ పెద్దలు మరియు నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు కాలనీలో ఇక్కడ మన ఫ్రీడమ్ పార్క్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా మన కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు మన కాలనీ వాసులందరూ మన కాలనీలో మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించి TUFICD ఫండ్ ద్వారా మనకు వార్డుకి 4 కోట్ల ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 4 కోట్ల ఫండ్లో ఒకటి అన్ని కాలనీలకు వచ్చే అనుగుణంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అందరికీ సమన్వయం జరిగేటట్టు అయ్యప్ప కాలనీలో మెయిన్ సీసీ రోడ్ మారాదాబా నుంచి కింద గంగిరెడ్డి సార్ ఇంటి వరకు పెట్టడం జరిగింది 1 కోటి రూపాయలతో. దాని తర్వాత ఆనంద్ కాలనీ వాళ్ళకి 400 మీటర్స్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మన చైతన్య స్కూల్ వెనకాలో 100 మీటర్స్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు ఈశ్వర్ కాలనీలో 7 హిల్స్ హాస్పిటల్ పక్క నుండి 200 మీటర్స్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరియు మన ఈశ్వర్ కాలనీ మెయిన్ ఎంట్రన్స్ వ్యూ హాస్పిటల్ స్టేట్ రోడ్ 400 మీటర్స్ మాధవ్ ఉమాపతి ఇంటి నుంచి శివ హౌస్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన మోహన్ రెడ్డి అన్న ఇంటి నుంచి కొప్పునూరు ప్రవీణ్ ఇంటి వరకు సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మన బీజేపీ రమణన్న గారి ఇంటి నుంచి కింద శ్యామ్ సుందర్ రెడ్డి ఇంటి వరకు 400 మీటర్స్ సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 500 మీటర్స్ అండర్ డ్రైనేజ్ కూడా కింద భాగ్యనగర్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత రాఘవేంద్ర కాలనీలో వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నాడు డ్రైనేజ్ అని అడిగిన తర్వాత వాళ్ళకి ఒక 1/2 కిలోమీటర్ రోడ్ 500 మీటర్స్ అండర్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. మిగతా దాని తర్వాత మరియానా స్కూల్ భగీరథ హ్యాపీ హోమ్స్ వారు వాళ్ళకి 2 లైన్లు సీసీ రోడ్లు 100 మీటర్స్ 2 లైన్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ దాంట్లోనే వాళ్ళకి ఒక డ్రైనేజ్ కూడా 100 మీటర్ డ్రైనేజ్ కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అప్రూవల్ చేయడం జరిగింది. ఇవన్నీ అతి త్వరలో మీకు ఒక 15 నుంచి 20 రోజులలో ఎమ్మెల్యే గారు టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. 100% మీకు ఒక 1 మంత్లో ఈ కంప్లీట్ చేసిన తర్వాతనే మేము 100% మున్సిపల్ ఎలక్షన్కి వస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. మాకు అన్ని చేసిన ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే షాద్నగర్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైఓవర్ కానీ అదైతే చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే గేట్ కాడ అది రావడం చాలా అదృష్టం షాద్నగర్కు. అలాగే ఈ కాలనీలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. షాద్నగర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 7th వార్డుకు 4 కోట్లు కేటాయించడం ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఆటోలు కానీ ఏవి కానీ ఇక్కడ వసతులు లేకుండా రాని ఆటోలు కిరాయి కూడా రారు. ఎందుకంటే గుంతలు మెట్టలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ఇచ్చినందుకు ఇక్కడ ఈ వార్డుకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో అందులో భాగంగానే 7వ వార్డు కొప్పునూరు ప్రవీణ్, మరి కాలనీ పెద్దలందరూ, స్థానిక పెద్దలు, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వమన్న, బాబరన్న, చెన్నన్న, బసవమన్న, రగన్న, తిరుపతి రెడ్డి, అందరు మోహన్, అందమోహన్, వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రేపు రాబోయే తరాలకు అన్ని విధంగా ఆదర్శంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దాలనే ఒక ఆలోచనతోని మేమందరం కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ యొక్క మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే నిధులను కూడా అనవసరమైన చోట కాకుండా అవసరమైన చోట, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ వ్యక్తులు ఈ వ్యక్తి కాదు, సమాజానికి అందరి అవసరాలు తీర్చే విధంగా, అందరికీ సౌకర్యార్థంగా ఉండే విధంగా డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, స్ట్రీట్ లైట్స్ అయితేనేమి, పార్కులు అయితేనేమి, అదే మిషన్ అమృత్ 2 అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ 7వ వార్డులో దాదాపు నన్ను ఒక 20 వర్కులు అడిగితే నేను ఈ కాలనీలో ఒకసారి మీటింగ్ పెట్టి అడగడం జరిగింది. కాలనీ వాసుల అభిప్రాయం తీసుకొని ఇలా పనులు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఈ వార్డులో 15 వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కూడా నా దృష్టికి ఇంకా 2-3 వచ్చినాయి. తప్పకుండా టఫ్ ఐడీసీలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇలా మంచిగా అందరికీ సద్వినియోగం అయ్యే విధంగా కూడా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా 2-3 పనులు అడుగుతూ ఉన్నారు. ఐటీని కూడా త్వరలోనే ఆ యొక్క వర్కులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం అన్ని వర్కులు టెండర్ అయిపోయింది కాబట్టి ఒక త్వరలోనే నేను చటాల్పల్లి సైడు ఒక 2-3 కోట్ల వర్కులకు, అదే ఇవాళ ఈశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ, ఆర్టీసీ కాలనీ కలిసి దాదాపు సిఎస్కేకు ఇవన్నీ 4 దిక్కుల తప్పకుండా త్వరలోనే 4 దిక్కుల అన్ని రోడ్లు, డ్రైనేజు, అమృత్ 2, మిషన్ భగీరథ ఇవన్నీ కూడా త్వరలో త్వరితగతిన పూర్తి చేయడానికి 2 నెలల పూర్తి చేయడానికి పూరగా ఒక తగు చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాంట్రాక్టర్లను కూడా పిలవడం జరిగింది, టెండర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా, మీరు కూడా మా అందరికీ ఈ ప్రజాప్రతినిధులము ఆగమాగం ఉంటాం, కొద్దిగా మాకు కూడా అన్ని దృష్టికి రావు. కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్న పని ఏమన్నా ఉంటే మా మున్సిపల్ మాజీ ఈ చైర్మన్ కానీ, విశ్వం కానీ, బాబరన్న కానీ, చెన్నన్న కానీ, తిరుపతి అన్న, బసవమన్న వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకురండి. మీరు ఎమ్మెల్యే అందుబాటులో లేకపోయినప్పటికీ నేను పని చేసే దాంట్లో వెనుకంజ వెయ్యను. పని చేసే దాంట్లో నా దృష్టికి ఏ పని వచ్చినా దాన్ని సాధించి తీర్చి పెడతా. దాంట్లో జింకేది లేదు, వంకేది లేదు. కాబట్టి ఇవాళ ప్రజలు మనల్ని ఎన్నుకున్నదే ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి, ప్రజల పనులు చేయడానికి మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి మన బాధ్యత పూర్తిగా వారికి అందుబాటులో ఉంటాం. వారి సమస్యలు ఏమైనా ఉంటే రాజకీయాలు పక్కకు పెట్టి, అవి రాజకీయాలతో పని లేదు. మున్సిపాలిటీ దినదినం విశ్వమన్ అన్నట్టు దినదినం విస్తరిస్తూ ఉన్నాం. దాన్ని విస్తరిస్తూ ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టు కూడా అభివృద్ధి అంటే రహదారులు ఇవ్వాలి, డ్రైనేజ్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, స్ట్రీట్ లైట్స్ ఇవ్వాలి. కాబట్టి ఆ దిశగా మేము అందరం కూడా కూర్చొని మీ ప్రజలు కోరుకున్న మేరకు, ప్రజలు అడుగుతున్న మేరకు తప్పకుండా ప్రజలు ఏది అడిగితే వాళ్ళే
శిలాశాసనం. వాళ్ళు ఏం అడుగుతే అది చేయాల్సిందే. మాకు ప్రజాప్రతినిధులకు కొద్దిగా చిన్న చిన్న విభేదాల వల్ల ఈ అభివృద్ధిని విస్మరిస్తారు, కానీ అభివృద్ధి అనేది ఒకరు వస్తు కాదు, అందరికీ ఉపయోగపడేది. కాబట్టి మనం ఏ రాజకీయ నాయకుడు అడిగినా, ఏ రాజకీయ నాయకుడు అడగకపోయినా, మనం ప్రజలే మనల్ని అడిగినప్పుడు ప్రజల పని చేసి పెట్టే బాధ్యత మనమంతా ప్రజలకు జవాబుదారితనంగా ఉంటుంది. కాబట్టి మున్సిపాలిటీలో అన్ని విధాల నేను ఒక 6 మంత్లో అన్ని అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పి ఈ యొక్క పత్రిక ముఖంగా కూడా విన్నవిస్తా ఉన్నాను. ప్రజలు కూడా సహకరించాలి, మంచి చెడు గ్రహించాలి. ఏ నాయకుడు ఎట్లా ఉండు, ఏ నాయకుడు ఎట్లా పనిచేస్తూ ఉన్నాడు, ప్రజలు మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా, వారితో మనవి చేస్తూ ఉన్నా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ నాయకునికి ఓటేస్తే ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది ఒక్కసారి బేరీ చేసుకోవాలి. మంచిది అనాలి, మనిషిని మంచిగా చూడాలి, మానవత్వం, మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఎవరు చేస్తున్నారు. వల్ల కొందరు వ్యక్తులు